హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా వెటరనరీ సైన్స్. సో చాలామంది స్టూడెంట్స్ బైపీసీ ఎంసెట్ రాసిన వాళ్ళందరూ నా ర్యాంక్కి వెటరనరీ సీట్ వస్తుందా, సో నా కేటగిరీ ఇది, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, 30,000 వచ్చింది, 20,000 వచ్చింది, 15,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5,000 వచ్చింది. చాలామంది అడుగుతున్న డౌట్ ఇదే, వెటరనరీ సైన్స్ సీట్ వస్తుందా. సో ఈ వీడియోలో వెటరనరీ సైన్స్కి సంబంధించి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కౌన్సిలింగ్ ద్వారా మనం వెటరనరీ సైన్స్లో జాయిన్ కావచ్చు, ఈ అకాడమిక్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయని టోటల్గా చెప్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చాలామంది అడిగేవాళ్ళు వీడియోని చివరి దాకా చూడండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా గైడెన్స్ కావాలి అనుకుంటే, పెయిడ్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ కండి, 8500044057కి. సో వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్గా మెంటర్షిప్, పెయిడ్ మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తారు. సో జాయిన్ అయిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది, లేదా పర్సనల్గా నేను వాట్సాప్లో మెసేజ్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఫాస్ట్ అప్డేట్స్ ఉన్నా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేసి అడగవచ్చు. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ కానీ. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటే జాయిన్ కానీ. ఇక్కడ మనకి వెటరనరీ సైన్స్కి సంబంధించి 2025 to 26 అకాడమిక్ ఇయర్లో మనకి ఓవరాల్గా ఉన్న 3 కాలేజెస్ ఉన్నాయి. ఆ 3 కాలేజెస్లో మనకి టోటల్గా చూసుకుంటే 184 సీట్స్ ఉన్నాయి, అంతే. 184 to 185 సీట్స్ ఉన్నాయి. సో ఈ 185 సీట్స్కి మీకు సీట్ వస్తుందా మరి? సో ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అన్ని సీట్స్తో కలుపుకొని ఇక్కడ చూడండి. కాలేజ్ ఆఫ్ వెటరనరీ సైన్స్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో 71 సీట్స్ ఉన్నాయి. అలాగే కాలేజ్ ఆఫ్ వెటరనరీ సైన్స్ జగిత్యాలలో 70 సీట్స్ ఉన్నాయి. వరంగల్లో 44 సీట్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఎంసెట్ ద్వారా. సో ఎంసెట్ ద్వారా ఈ సీట్స్ అనేది ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ ఎంసెట్ కాకుండా నీట్ ద్వారా, త్రూ నీట్ ద్వారా కూడా మనం జాయిన్ కావచ్చు వెటరనరీ సైన్స్లో. కాలేజ్ ఆఫ్ వెటరనరీ సైన్స్ హైదరాబాద్లో 15 సీట్స్, అలాగే కోరుట్ల, జగిత్యాల కోరుట్లలో 15 సీట్స్ ఉన్నాయి. సో అంటే మీరు ఈ 2 కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మీరు వెటరనరీ సైన్స్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో 180 సీట్స్, ఇందులో మనకి 15, 30 సీట్స్. ఓవరాల్గా చూసుకుంటే 210 సీట్స్ వరకు ఉన్నాయి. సో ఈ 210 సీట్స్కి మీకు 30,000 ర్యాంక్ వచ్చి, మీకు 20,000 ర్యాంక్ వచ్చి, 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మరి వెటరనరీ సైన్స్ సీట్ వస్తుంది అంటే మళ్ళీ ఈ 180, 200 సీట్స్లో కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, సో ఇందులో మళ్ళీ 10%, 18 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వెళ్తాయి. సో ఇలా కేటగిరీ వైజ్గా చూసుకుంటే మీ కేటగిరీకి ఎన్ని సీట్స్ వస్తాయి? సో ఒక 5 10 సీట్స్ వస్తాయి, 5 10 లేదా 20. సో ఇలా ఆ 20 సీట్స్లో మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ర్యాంక్ మీ కేటగిరీలో మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో 20 మెంబర్స్ ఉండకపోవచ్చా మీకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు? సో ఇలా మనకి సీట్ రావాలి అంటే మ్యాక్సిమం 5,000 బిలో ర్యాంక్ ఉండాలి. సో అది కేటగిరీతో సంబంధం లేకుండా 5,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్ఫర్మ్గా 100% అని చెప్పలేము, కానీ 5,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వెటరనరీ సైన్స్ సీట్ రావడానికి అవకాశం ఉంది. అది నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెటరనరీ సైన్స్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఎంతమంది నీట్కి వెళ్ళారు అంటే ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ వచ్చి, మంచి ర్యాంక్ వచ్చి, నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5,000 బిలోలో నీట్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని దాన్ని డిపెండ్ అయ్యే మీకు సీట్ వస్తారా అనేది కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీకు గవర్నమెంట్ అనేది ఎలాంటి రియంబర్స్మెంట్ కానివ్వండి, ఎలాంటి ఫీజు అనేది మీకు పే చేయదు, మీరే కంప్లీట్గా అన్ని ఫీజెస్ అనేది పే చేసుకోవాలి. సో ఇది మీకు పర్లేదు, పేమెంట్లోనే జాయిన్ అవుతాం అనుకుంటే 2 సీట్స్. సో రాజేంద్ర నగర్లో 2 సీట్లు ఉన్నాయి, అలాగే జగిత్యాల కోరుట్లలో 2 సీట్లు ఉన్నాయి. సో దీనికి ఫీ స్ట్రక్చర్ ఏంటనేది కూడా చూపిస్తాను. సో ఇందులో మనకి వెటరనరీ సైన్స్లో జాయిన్ అయిన వాళ్ళు యూనివర్సిటీ ఫీజు అనేది, అంటే మీకు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే 38,000 పర్ ఇయర్ అనేది ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాన్ యూనివర్సిటీ ఫీజు అనేది 5,400 అనేది పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ అలాగే మెస్ డిపాజిట్ అనేది మీకు 19,000 అనేది పే చేయాలి. సో ఓవరాల్గా మీకు 54-60 వరకు పడుతుంది. సో ఇది మీకు యూనివర్సిటీలో సీట్ వస్తాయి, అంటే ఇప్పుడు 3 కాలేజ్లో సీట్ వస్తాయి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. సో నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మీరు అదర్ కంట్రీలో స్టడీ చేసిన స్టూడెంట్స్, లేదా మీ పేరెంట్స్ అదర్ కంట్రీలో స్టే చేస్తున్న వాళ్ళు. సో 10 lakhs అవుతుంది పర్ ఇయర్, 10 lakhs పే చేయాలి. అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్స్ ఉన్నాయి కదా, 2 సీట్స్ ఉన్నాయి కదా, అందులో సీట్ వస్తే మీరు పర్ ఇయర్కి 10 lakhs ఫీజు అనేది పే చేయాలి.
సో ఈ ఫీజుతో పాటు పర్ ఇయర్ 10 lakhs ఫీజు అనేది పే చేయాలి. సో మీకు 5.5 years ఉంటుంది కోర్సు. సో మీకు 50 lakhs 55 lakhs వరకు అవుతుంది. సో ఇలా మీకు పర్ యానం అడిషనల్ టు ద అబోవ్ ఫీజ్, అంటే అబోవ్ ఫీజుతో పాటు ఈ ఫీజుతో పాటు మీకు అడిషనల్గా 10 lakhs అనేది సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో, అంటే మీకు పేమెంట్ షీట్స్ అన్నమాట ఇవి. సో ఈ పేమెంట్ షీట్ కావాలనుకుంటే 10 lakhs పర్ ఇయర్ ఉంటుంది. దీంతోపాటు పర్ ఇయర్కి మనకి ఈ ఫీజు కూడా ఉంటుంది. సో 10,50,000 వరకు మీకు ఫీజు అనేది ఉంటుంది. సో ఫిషరీస్ సైన్స్కి ఇంత ఫీజు ఉంటుంది. అలాగే బీటెక్ డైరీ టెక్నాలజీ. సో ఇలా మనకి సో దీంతోపాటు కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్కి సంబంధించి 28 సీట్స్ ఉన్నాయి. అలాగే డైరీ టెక్నాలజీకి సంబంధించి 39 సీట్స్ ఉన్నాయి. కామారెడ్డిలో ఉంది డైరీ టెక్నాలజీకి సంబంధించి కాలేజ్. ఐకార్ ద్వారా డైరీ టెక్నాలజీ చేయాలనుకుంటే మనకి 8 సీట్స్ ఉన్నాయి. సో ఐకార్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 15 సీట్స్ అన్నాం కదా. సో ఖచ్చితంగా దీనికి నీట్ క్వాలిఫై ఉండాలి. సో నీట్ క్వాలిఫై ఉండి నీట్ కౌన్సిలింగ్ మనకి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని మనకి కండక్ట్ చేస్తుంది కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అందులో మళ్ళీ మెరిట్ మీకంటే తక్కువ ర్యాంక్, నీట్లో బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సీట్ అనేది ఇస్తారు. సో ఈ 15 సీట్స్ కూడా మనకి పోటీ పడే ఆల్ ఓవర్ ఇండియాగా మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు సీట్ వస్తే ఇందులో మీకు రావడానికి అవకాశం ఉంటుంది నీట్లో క్వాలిఫై అవుతాయి. థ్యాంక్ యూ.